బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలను జిల్లా జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ సందర్శించారు. పాఠశాలలోని వసతులపై విద్యార్థులను ఆరా తీశారు. పాఠశాల ప్రహరీ గోడల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాలలో కనీసం మౌలిక వసతులు లేవని అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రహరీ గోడ నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించామన్నారు. విద్యార్థులు నేలపైన కూర్చుని విద్యను అభ్యసిస్తున్నారన్నారు. విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేసి అందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన వసతుల కోసం వారి సొంత నిధులతో 30 అంకణాల స్థలం కొనుగోలు చేయడం అభినందనీయమన్నారు. ఆర్ఓ ప్లాంట్కు మంచినీటి సౌకర్యం కోసం బోరు ఏర్పాటు చేయాలని పాఠశాల ఉపాధ్యాయులు జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జిల్లా సీఓ కన్నమ్మ నాయుడు 15వ ఆర్థిక సంఘం ద్వారా విధులు కేటాయించాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహారావు, ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు, పలు శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం అండి. బుచ్చిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళది కావాలన్నారు, కిచెన్ ఒకటి కావాలన్నారు. తొందరగా దాన్ని కాంపౌండ్ వాళ్ళది కట్టిస్తామని చెప్పి చెప్తున్నామండి. స్కూల్లో పిల్లలకు కూడా కింద కూర్చోండారు, వాళ్ళకి టేబుల్స్ అవన్నీ కొంచెం డిఓ వాళ్ళకి చెప్పి తెప్పించే ఏర్పాటు చేస్తాం. ఈ స్కూలు హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో వాళ్ళ తోటి టీచర్లు అందరూ సహాయంతో 30 అంకణాల స్థలం వాళ్ళ సొంత నిధులతో వాళ్ళు కొనిపెట్టారండి. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిల్లలందరూ వాళ్ళ కాంపౌండ్ కట్టిన అట్లాగే